శివాజీని వ్యతిరేకించి అనసూయకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు? అనసూయ అంటే అంత అభిమానం మీకు ఎందుకు? అవునండి, మేము అనసూయ ఫ్యాన్స్ మేము. ఎందుకంటే శివాజీ గారు తను చేసినటువంటి కామెంట్స్ వల్ల ఆయన తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పెద్ద తప్పులాగా అది అని అందరూ అనుకున్నారు. అతను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సామాలు అనేటువంటి కామెంట్స్ వివాదాస్పదమైనవి. అతను ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలకి మా ఫైర్ బ్రాండ్ అనసూయ రియాక్ట్ అయ్యారు. మరి ఆవిడ రియాక్ట్ అయ్యారు, ఇంకా చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు. మంచులక్ష్మి లాంటి వాళ్ళు, నందిని రెడ్డి లాంటి వాళ్ళు, అశ్విని దత్ కుమార్తె, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. మరి రియాక్ట్ అయినప్పుడు ప్రత్యేకంగా అనసూయ గారి మీద టార్గెట్ కూడా చేసినట్టు అనిపిస్తుంది. ఆమె ఎందుకు రియాక్ట్ అయింది, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొంతమంది భావించారో ఏమో. ప్రత్యేకంగా కూడా అనసూయ గారిని టార్గెట్ చేశారు. చేసి ఇంకా ఆమె మీద నెగిటివ్ ప్రచారం చేయటం, ఒక రాబందుల్లాగా ఆమెను పీక్కు తినాలని చెప్పేసి తను చెప్పినటువంటి మాటలకు కూడా వేరే వేరే అర్థాలు కూడా తీసేసి చాలా ఇబ్బంది పెట్టడానికి కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మేము సపోర్టర్స్ టు అనసూయ గారు. ఎందుకంటే మా అనసూయ క్యూట్ అనసూయ, కంచు అనసూయ. అనసూయ గారితో పెట్టుకునే వాళ్ళు ముందు ఆలోచించాలి. కంచు అనసూయ మా అనసూయ. ఆమెతో పెట్టుకుంటే మటుకు కంచు లేపుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మేమందరం కూడా అనసూయ ఫ్యాన్స్, ఆమెకు సపోర్ట్ చేస్తున్నాము. అనసూయను టచ్ చేయాలంటే మమ్మల్ని కూడా టచ్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోవడానికి కూడా ఎవరైతే విమర్శ చేస్తున్నారో అన్యాయంగా ఒక క్యూట్ అనసూయని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా ప్రచారం చేస్తున్నారు. తన వస్త్రధారణ వల్ల సమాజానికి హాని కలుగుతుందని చెప్పడం పూర్తిగా అసత్యము. ఎందుకంటే ఈరోజు సినిమా ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్ అందరికీ తెలుసు. అనేక మంది హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. మరి హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయట్లేదా? వాళ్ళు ఐటమ్ సాంగ్స్ చేయట్లేదా? సినిమాలలో అనేక రకాలైనటువంటి హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండట్లేదా? మరి ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇక సోషల్ మీడియా అంటే చెప్పక్కర్లేదు. వెబ్ సిరీస్లో ఎంత బూతుంది. మరి ఇన్ని ఉన్నప్పుడు వాటన్నిటి ద్వారా కూడా పిల్లలు చెడిపోవట్లేదంట. కేవలం మా క్యూట్ అనసూయ వల్ల మాత్రమే పిల్లలు చెడిపోతారు. అది ఎంతవరకు సమంజసం అండి? దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం దీన్ని. ఎందుకంటే ఆవిడ క్లియర్గా చెప్తుంది, నా బతుకు నేను బతుకుతున్నాను, నా జీవితం నేను బతుకుతున్నాను అని కూడా చెప్తుందామే. నా తిండి నేను తింటున్నాను, నా వస్త్రాలు నేను ధరిస్తున్నాను, నా జీవితం నేను గడుపుతుంటే మరి ఆవిడని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? అసలు శివాజీ ఎవరు టార్గెట్ చేయడానికి? ఒక ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడడానికి శివాజీ ఎవరు? అందుకే అనసూయ గారు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. తనకు నచ్చిన బట్టలు తను వేసుకుంటానని చెప్తున్నది. తనకు కన్వీనియంట్ ఏదైతే ఉంటాయో అవి వేసుకుంటుంది. మరి దీన్ని ఖండించడానికి కూడా ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే తనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము తనకు నచ్చిన బట్టలు తను వేసుకుంటుంది. కాకపోతే సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు ఒక సెలబ్రిటీ కాబట్టి వాళ్ళు కొంచెం పాష్గా ఉంటారు. అనసూయ గారు పాష్గా ఉండే డ్రెస్సులు వేసుకుంటారు, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు. అది సినిమా ఫీల్డ్లో వేసుకోవాలి. గ్లామర్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అంటే. ఒక సాధారణమైన గృహిణి అయితే, నువ్వు వంటింటి కుందేలాగా ఉండేటువంటి వాళ్ళైతే వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళు మామూలుగా ఉండొచ్చు. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ జీవితం కూడా వేరే ఉంటుంది కదండి. మరి ఇక్కడ అనసూయ గారు ఒక సెలబ్రిటీ. ఆమె సెలబ్రిటీ కాబట్టి పాష్గా ఉంటుంది, పాష్ వస్త్రధారణ వేస్తుంది. మరి స్విమ్మింగ్ పూల్లో వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ కూడా వేసుకుంది ఆమె. తను కూడా ఎవ్వరికి కూడా బహిరంగం చేయలేదు. తన న్యూ ఇయర్ ఒకేషన్కి వెళ్ళింది, తన భర్తతో కూడా కలిసి వెళ్ళింది. బికినీలో డ్రెస్ వేసుకొని ఇట్లా లవ్ సింబల్ పెట్టి మరీ పెట్టింది కదా. మరి 40,000 మంది ఎందుకు లైక్ చేశారు? లవ్ సింబల్ పంపించారు, రెడ్ లవ్ సింబల్ పంపించారు. మేము కూడా రెడ్ లవ్ సింబల్ పంపించాం అనసూయకి. మరి అసభ్యకరమే కానే కాదు. ఆమె తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుని దాన్ని చూసి చెడిపోతారని ఎందుకు అంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. సో దీని మటుకు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. అనసూయ గారిని అనటం మటుకు కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఎందుకంటే కొంతమంది కావాలని టార్గెట్ చేసి కూడా విమర్శిస్తున్నారు. మీకు దమ్ముంటే మంచు లక్ష్మిని టార్గెట్ చేయండి, తెలుస్తుంది. మంచు లక్ష్మి గారిని క్వశ్చన్ చేస్తే ఆమె కరెక్ట్ ఆన్సర్ మీకు ఇస్తుంది.
మా అమాయకమైనటువంటి అనసూయని మీరు ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు, చెయ్యొద్దని కూడా చెప్తున్నాం. అంటే శివాజీ బట్టల గురించి మాట్లాడినప్పుడు అతను మాట్లాడే విధానం నచ్చలేదా, లేకపోతే బట్టల గురించి నిండుగా బట్టలు వేసుకోవడం నచ్చలేదా మీకు? అతను మొదటి నుంచి కూడా స్త్రీ పురుషుల మధ్య కూడా అతను వివక్షత చూపిస్తున్నాడండి. ఏ విధమైన వివక్షత అంటే, మన రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము స్త్రీల పురుషుల మధ్య యొక్క వస్త్రధారణ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి అతను మాట్లాడినప్పుడు కేవలము చీరలో మాత్రమే స్త్రీలు అందంగా ఉంటారు, ఆ సంఘటన ఏదైతే ఉందో నిధి అగర్వాల్ వారు టాప్ లెస్ డ్రెస్ వేసుకొచ్చారు కాబట్టి ఆమె మీద ఫ్యాన్స్ వచ్చారు, ఆమె మీద ఏదో జరగబోతుంది అని అతను ఫ్యాన్స్ను కూడా ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు నిధి అగర్వాల్ చూడండి, రాజాసాబ్ సినిమాలో పూర్తిగా అదే డ్రెస్తో ఉంటుంది. ఆ సినిమాలో ఏదైతే కాస్ట్యూమ్స్ ఉందో అదే డ్రెస్తో ఆవిడ రావాలి. మరి దాన్ని నిర్దేశించడానికి శివాజీ ఎవరు? శివాజీకి ఏం అధికారం ఉంది? అతను మాట్లాడింది పూర్తిగా తప్పు. స్త్రీకి అందము డిఫైన్ చేయడానికి అతనికి పూర్తిస్థాయి అర్హత లేదు. అందం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ అందం ఒక్కొక్క రకాల ఉంటుంది. కొంతమందికి పెదవుల్లో అందం ఉంటుంది, కొంతమంది కళ్ళల్లో అందం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నారు కదా వస్తువులు అని చెప్పేసి, ఆ పదం ఉపయోగించకూడదని చెప్తున్నారు. కాబట్టి కొంతమంది వస్తువుల్లో కూడా అందం ఉండొచ్చు. వాళ్ళు వేసుకునే వస్త్రధారణలో అందం ఉంటుంది, మాట్లాడే విధానం, కూర్చునే స్టైలు, వాళ్ళ పొగరు, అన్ని రకాల అందాలు ఉంటాయండి. దీనికి వాళ్ళే చీరలోనే అందంగా ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు అందంగా ఉండరు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన ఆ విధంగా చెప్పడం వల్ల చాలామంది హట్ అయ్యారు. ముఖ్యంగా మంచులక్ష్మి గారు ఇంకా హట్ అయ్యారు. ఎందుకంటే మంచులక్ష్మి గారు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, అది ఆమెకి ఇష్టం. అది ఆమె అలాగే పాష్గా ఉంటారు. పాష్గా ఉండేటువంటి సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళని పట్టుకొని మీరు ఇంకా కూడా పాతకాలంగా పోండి అన్నట్టు మాట్లాడటం కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలుగజేసింది. ఇక్కడ ఒకటే చెప్తున్నామండి, సమాజానికి వీరు ఎటువంటి సందేశం కూడా ఇవ్వట్లేదు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు పాష్ వస్త్రధారణ చేస్తారు. అలాగే అమ్మాయిలు కూడా ఎవరైతే హై లైఫ్ స్టైల్ ఉంటుందో, హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కూడా వాళ్ళకు నచ్చిన వస్త్రధారణ కూడా చేస్తారు. అంతేగాని అందం అనేది కేవలం చీరల్లోనే ఉంది, మీరందరూ కూడా చీరలు కట్టుకోండి అనటం బహుశా ఒక పల్లెటూళ్ళలోనో చిన్న చిన్న పట్టణాల్లోనో నడుస్తుందేమో. కానీ ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడు, ఇట్లా కంప్యూటర్ యుగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ఇప్పుడు ఇటువంటి టైంలో కూడా మీరు అందరూ కూడా చీరలు కట్టుకోండి, పాతకాలం చింతకాయ పచ్చల్లాగా ఉండండి అంటే కరెక్ట్గా. శివాజీకి అందరూ కూడా సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకంటే అతను ఒక సాధారణమైనటువంటి స్త్రీలు, అతను హీరోయిన్ల గురించి చెప్పారండి. హీరోయిన్లు వస్త్రధారణ వల్ల సాధారణ మనుషులు చెడిపోతారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అటువంటిప్పుడు సెన్సార్ ఫీల్డ్ అనేది ఉంది. సెన్సార్ ఫీల్డ్ అనేది మరి సినిమాలో అమ్మాయిలను చూస్తే అప్పుడు ఎవరికి మూడు రాదా? ఈ మధ్య సంజయ్ రెడ్డి గారు అని చెప్పేసి వీళ్ళ వస్త్రధారణ చూస్తే అందంట మూడు వస్తుందంట, మానసికంగా ఏదో అయిపోతారని చెప్తుంది. ఎందుకు అయిపోతారు? మరి సినిమాలు చూస్తే ఏదో అయిపోరా ప్రజలు? సినిమాల్లో చూడరా? సినిమాలో హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేయట్లేదా? సినిమాలో కొంతమంది సమంత కూడా ఐటమ్ సాంగ్ చేసింది కదా, అప్పుడు ఆమె ఎటువంటి బట్టలు వేసుకుంది? ఊహు అంటావు మామలో సమంత ఎటువంటి వస్త్రధారణ చేసింది? ఆ పాట చూసిన వాళ్ళు అప్పుడు సమాజం చెడిపోదా? కేవలము ఒక సినిమా చూసో ఒక హీరోయిన్ వస్త్రధారణ చూసో చెడిపోయేంత బలహీనంగా సమాజం లేదు. సమాజం చాలా బలంగా కూడా ఉంది. అంతేకాకుండా కేవలము చీర కట్టుకుంటే కూడా వాళ్ళ మీద కూడా కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది, వాటి మీద అనేక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పురుషులు స్త్రీలు అనేటువంటి డిఫరెన్స్ అనేది వద్దు. అందుకే అనసూయ గారు కూడా రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది, మహిళలకు ఎటువంటి వస్త్రధారణ చేయమంటున్నారో అదే వస్త్రధారణ గురించి మగవాళ్ళకు కూడా చెప్పండి, మగవాళ్ళ మైండ్ సెట్ మారమని చెప్పమంటున్నాడు. గాంధీ మహాత్ముడు చెప్పిన మాటలనే మా క్యూట్ అనసూయ గారు చెప్తున్నారు. అదేంటంటే మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, అర్ధరాత్రి ఆడది స్వతంత్రంగా తిరిగినప్పుడే, మనకి స్వేచ్ఛగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు చెప్పాడు మహాత్మా గాంధీ. మరి అదేవిధంగా అనసూయ గారు కూడా అదే చెప్తున్నారు, ఒక మగవాళ్ళ మైండ్ సెట్ మార్చుకోండి అని చెప్తున్నారు. మీరు ఒక అమ్మాయిని చూసినారు, అమ్మాయిని చూసినప్పుడు ఆమెను స్వేచ్ఛగా తిరగనివ్వాలి. అంతేగాని ఆ అమ్మాయి ఒక చడ్డీ వేసుకుంది, మిడ్డీ వేసుకుందని ఆవిడ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి, స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలి అని మాత్రమే కూడా అనసూయ గారు చెప్పారు. అది కూడా ఆమె చెప్పింది ఏంటంటే, తన బట్టలు తన ఇష్టం అని చెప్పారు, కానీ శివాజీ గారి లాగా సందేశం ఏమి ఇవ్వలేదు ప్రజలకి. ఆమె క్లియర్గా చెప్పినారు, నా బాడీ నా ఇష్టం, నా తిండి నేను తింటున్నాను,
నా సంపాదన నేను చేసుకుంటున్నాను, నేను వేరే వాళ్ళకి ఎందుకు బాధ్యత వహించాలి? అలాగే మహిళలు కూడా ఆదర్శంగా తీసుకోండి. అంటే కొందరు ఏమంటారు అంటే మురళీకృష్ణ శర్మ ఫేమ్ అవ్వడానికి అనసూయకు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుతారు. మనము ధర్మం సైడు మాట్లాడాలని, సత్యమేవ జయతే అనేటువంటిది కూడా అందరూ కూడా నమ్మాలి. ఎందుకంటే సత్యమేవ జయతే అనేటువంటిది కూడా వాస్తవము. ఇక్కడ రీసెంట్గా కూడా మరి ఈమె ఒక రిలీజ్ కూడా చేశారు. నిజమైన హీరో అంటే ఎవరు, నిజమైన హీరోయిన్ అంటే ఎవరు? ఎవరైతే సత్యం మాట్లాడతారో, ఎవరైతే ఆ సత్యమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళే నిజమైన హీరో, వాళ్ళే నిజమైనటువంటి హీరోయిన్ అని చెప్పారు. సినిమాల్లో హీరో హీరోయిన్ ఉంటారు. హీరో సినిమాలో ఫైటింగ్ చేస్తారు, సినిమాలో ఫైటింగ్ చేసినంత మాత్రం సినిమాలో మాత్రమే హీరో. బయట నిజమైన ప్రపంచంలో ఎదురయ్యేటువంటి సమస్యను ఎదుర్కొనేటువంటి వాడు, ఇతరులకు సహాయం చేసేటువంటి వాడే సత్యమార్గం అనేటువంటి నిజమైన హీరో. అలాగే ఒక హీరోయిన్ అనేటువంటిది కూడా తను నిజం మాడాలి, ఆ స్టాండ్ నిలబడాలి, ఆ గట్స్ ఉండాలి, వాళ్ళే నిజమైనటువంటి హీరోయిన్ అని చెప్పేసి కూడా అనసూయ గారు చెప్పారు. అదే కూడా ఆమె పాటిస్తున్నారు కూడా. ఇవాళ అనసూయ శివాజీ గారికి పాజిటివ్ రియాక్షన్ ఇచ్చింది. ఏమంటే శివాజీ మంచోడే కానీ అబ్బాయిలకు కూడా ఇలా చెప్పాలన్నది. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మీరు బ్లేమ్ అవుతారు కదా. అవునండి, శివాజీ గారి గురించి కూడా మాకందరికి కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆయన గొప్ప యాక్టరు. మంగపతి క్యారెక్టర్తో ఇప్పుడు మంగపతి శివాజీ అని కూడా అంటున్నారు ఆయన్ని. ఆయన మంగపతి బిహేవియర్ సినిమాల్లో చూపించుకోవాలి కానీ నిజ జీవితంలో చూపించుకోకూడదు. నిజ జీవితంలో మంగపతి కాదండి, మీరు సినిమాల్లో మంగపతి మాత్రమే అనేది శివాజీ గారు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆయన దీనివల్ల ఆయన మీద ఎవరో కుట్ర చేస్తున్నారు అనుకుంటున్నారు. అనేక మంది జూమ్ మీటింగ్లో మాల్కొన్నారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. శివాజీ గారు ఒక గొప్ప యాక్టర్, అయినా అద్భుతమైన నటన చేస్తారు. తనకి కూడా ఇంకా చాలా మంచి మంచి క్యారెక్టర్ కూడా చేస్తారు, ఇందులో ఎటువంటి కూడా సందేహం లేదు. ఎందుకంటే ఇది వివాదాస్పదంగా కూడా అయ్యే కొద్దీ సినిమా ఫీల్డ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. బయట సమాజంలో కూడా చాలామంది మొగుడు పిల్లలు ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఈ విషయం ఈ రోజున ఒక శివాజీ, ఒక అనసూయ గురించి మాత్రమే కాదండి. ఇది ఇంత డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే కొంతమంది శివాజీకి సపోర్ట్ చేస్తుంటే కొంతమందికి అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్త్రీ పురుషుల సమానత్వం అనేటువంటిది చాలామంది కోరుకుంటున్నారు. ఈరోజు మహిళలందరూ కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు కూడా. ఇక భార్యాభర్తలు కూడా ఉన్నప్పుడు మహిళలు కూడా భర్తతో సమానంగా సంపాదిస్తున్నారు. కొంతమంది భార్యలు భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితి కూడా ఉన్నప్పుడు ఆడవాళ్ళ ఈగో దెబ్బతినే విధంగా కూడా శివాజీ గారు మాట్లాడదండి ఇంకెప్పుడు. ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇంకెప్పుడు కూడా సలహాలు ఇవ్వనని చెప్పేసి. కాబట్టి ఆడవాళ్ళ ఈగో దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడద్దు. ఎందుకంటే ఒక చిన్న పాప చేత కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్పూన్ అన్నం తినిపించలేము. ఇది ఛాలెంజ్ చేస్తున్న శివాజీ గారికి కూడా. మీరు వెళ్ళేసి ఒక పాప 1 ఇయర్ బేబీ దగ్గరికి వెళ్ళి ఒక స్పూన్తో ఫీడ్ చేయండి, ఆమెకు నచ్చకపోతే బయటకు ఉమ్మేస్తుంది, అటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు మీరు సమాజం మొత్తం, ఆడవాళ్ళ మొత్తానికి నేను చెప్పినటువంటి విధానాలు పాటించాలి, మీరందరూ ఫుల్గా చీరలు కట్టుకోవాలని చెప్తే మటుకు సమాజం అంతా కూడా ఏం భావించదు. కేవలము సినిమాల వల్ల చెడిపోతారు, కేవలము కూడా ఒక అనసూయ గారు వేసుకునే డ్రెస్ వల్లే చెడిపోతామని చెప్పేసి ఆమె గురించి చెడు ప్రచారం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఆపండి. అనసూయ గారు చెప్పింది ఏంటంటే అందాన్ని చూసి ఆనందించాలి. ఆకాశం ఉంటుంది, ఆకాశం అనేది చాలా అందంగా ఉంటుంది. నీలి నీలి ఆకాశం అని కూడా పాట పాడతారు కదా. ఆకాశాల్లో అందమైన మేఘాలు ఉంటాయి, అందమైన చందమామ ఉంటుంది ఆకాశంలో. అలాగే పుట్టుమచ్చలు లాంటి నక్షత్రాలు ఉంటాయి, సూర్యుడు ఉంటాడు. ఆకాశాన్ని చూసి కూడా ఆనందించండి. మధ్యలో రకరకాల షేప్స్ తోటి మబ్బులు ఉంటాయి, మేఘాలు ఉంటాయి, అవన్నీ చూసి ఆనందించాలి. మనం అందాన్ని చూసి ఆస్వాదించడానికి అందం ఉంటుంది, కానీ ఆకాశాన్ని టచ్ చేయాలని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఆకాశం మీకు తాకదు, మీరు టచ్ చేయలేరు. నో వన్ కెన్ టచ్ ద స్కై, నో వన్ కెన్ టచ్ ద అనసూయ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి అయినా సరే, అనసూయ గారు చెప్పింది అదే. మీరు చూసినప్పుడు మగవాళ్ళ మైండ్ సెట్ మారాలనేది ఆయన చెప్పారు. మగవాళ్ళు అనేటువంటి వాళ్ళ మైండ్ సెట్ మారాలి. వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికి కూడా ఒక ఆకాశాన్ని చూసి ఏ విధంగా ఆనందించారో అలాగే ఆనందించాలి, అంతే తప్ప పరాయి స్త్రీకి స్వేచ్ఛగా కూడా తిరగనివ్వాలి. ఆ విధంగా మైండ్ సెట్ మారినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అంతేకాని కేవలం ఎక్స్పోజింగ్ వల్ల అత్యాచారం జరుగుతాయని కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు అసలు మన స్వాతంత్రం రాకముందు కొన్ని కేరళ వంటి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పూర్తిగా టాప్లెస్ డ్రెస్సులు వేసుకునేటువంటి వాళ్ళు. అప్పుడు ఎటువంటి అత్యాచారాలు జరగలేదే మరి. సో కేవలం వస్త్రధారణ వల్లనే నేరాలు జరుగుతాయి అనేటువంటిది పూర్తి కారణం కాదు, కొంత కారణం అయి ఉండొచ్చు. అమ్మాయిలు కూడా ఏం చెప్పారంటే నాగబాబు గారు చెప్పింది ఫాలో అవ్వండి.
నాగబాబు గారు ఏం చెప్పారంటే మీకు కన్వీనియంట్ ఉన్న వస్త్రధారణ చేయండి అన్నారు. మీకు అనుకూలంగా ఉండేటువంటి వస్త్రధారణ చేయండి, ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు. అలాగని ఇతరులకు ఇబ్బంది పెట్టమన్నట్ల, ఇతరులకు ఇబ్బంది పెట్టినంత వరకు మీకు అనుకూలమైన వస్త్రధారణ. మీరు చేసేటువంటి ప్రొఫెషన్ని బట్టి ఉంటుంది అది. కొంతమంది ప్రొఫెషన్లో చీర కట్టుకుంటే బాగుంటారు, కొంతమంది ప్రొఫెషన్స్లో వేరే వస్త్రధారణ చేస్తే బాగుంటారు. కాబట్టి మీకు నచ్చిన వస్త్రధారణ చేయండి. మీరు చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని గౌరవించి లేటెస్ట్ ఫ్యాషన్ కూడా డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. శివాజీ గారు చెప్పింది కూడా అదే కదా, నిండు బట్టలు వేసుకోండి అన్నాడు శివాజీ గారు కూడా. కాబట్టి అందాన్ని మటుకు డిఫైన్ చేయొద్దండి, అందాన్ని డిఫైన్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఫైనల్గా ఈ హీరోయిన్లు అలాగే యాక్టర్ల బట్టల విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా చాలా సిగ్గుపడుతున్నామండి. ఎందుకంటే ఈ రోజున అనసూయ బికినీ వేసుకుంది కాబట్టి అనసూయ గారు బికినీ వేసుకున్న ఫోటోలు చూసి సమాజం చెడిపోతున్న చాలామంది కూడా బయట దాడి చేస్తున్నారు, ఆవిడ మీద రాబందుల్లాగా ఉన్నారు. ఈ యొక్క సివిక్ ఇల్లిటరేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇల్లిటరేటర్స్ అనేటువంటి వాళ్ళు అనసూయ గురించి కామెంట్ చేస్తుంటే హీరోయిన్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఇది అనసూయ మీద దాడి కాదండి, హీరోయిన్స్ అందరి మీద దాడిది. హీరోయిన్స్ అందరి వస్త్రధారణ ఎలా ఉంది? మీ అందరూ కూడా రకరకాల వస్త్రధారణ చేయట్లేదా? ఈ బికినీలు కేవలం సినిమాల్లో కూడా లేదా? వానపాటలు సినిమాలో లేవా? ఈ రకరకాలైనటువంటి టాప్లెస్ డ్రెస్సులు, మిడ్డీలు, చడ్డీలు ఇవన్నీ సినిమాల్లో కూడా హీరోయిన్స్ వేసుకుంటున్నారు కదా. అనసూయ మీద జరుగుతున్నటువంటి దాడి సినిమా ఇండస్ట్రీ హీరోయిన్స్ మీద జరుగుతున్నటువంటి దాడిగా భావించాలి. మంచులక్ష్మి వంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇంకా ఇతర హీరోయిన్స్ కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారేంటి, మౌనంగా ఎందుకు ఉంటున్నారు? ఒక అమ్మాయిని మీ ముందు, మీ సినిమా ఫీల్డ్ చెందినటువంటి ఆమెని బహిరంగంగా, అది కూడా కేవలం వస్త్రధారణ గురించి, ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. కనీసము తన పర్సనల్ లైఫ్లో తీసుకున్న ఫోటోలు ఒక హాలిడే ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఒక న్యూ ఇయర్ వెకేషన్స్లో ఈ యొక్క బికినీలో వేసుకున్నటువంటి డ్రెస్సులు ఆమె పెట్టుకుంది. అదే డ్రెస్సులు వేరే వాళ్ళు కూడా వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అనసూయ అంటే హీరోయిన్స్ అందరిని అన్నట్టే. మరి హీరోయిన్స్ అందరూ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీరందరూ తీవ్రంగా రెస్పాండ్ అవ్వాలి, ఒక ప్రకటన చేయాలి. ఎందుకంటే మా వస్త్రాలు మా ఇష్టము, మాకు నచ్చినట్లు మేము ఉంటాం. మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మీకు గౌరవించడం చెప్తున్నాం. మనందరం కూడా ఎవరమైనా సరే రాజ్యాంగం కల్పించినటువంటి మహిళా హక్కులు, స్త్రీ స్వేచ్ఛని గౌరవించాలి. అందరు హీరోయిన్లు కూడా రెస్పాండ్ అవ్వాలి. అందుకే ఆమె చాలా బాధపడింది కదా అనసూయ గారు. నిజమైన హీరోయిన్ అంటే ఎవరు, కేవలం సినిమాలో హీరోయిన్ అంటే ఎవరు అనే డిఫరెన్స్ కూడా కనబడుతుంది. రియల్ హీరోలుగా ఉండాలి మగవాళ్ళు, రియల్ హీరోయిన్స్గా ఉండాలి మగవాళ్ళు. ఎందుకంటే మీ స్వేచ్ఛను మీరు గౌరవించుకోండి, మీకు నచ్చిన జీవిత విధానం మీరు గడపండి. చట్టబద్ధంగా మీకు ఏ విధమైన హక్కులు ఉన్నాయో, స్వేచ్ఛ ఉందో, మీ స్వేచ్ఛను మీరు అనుభవించడానికి కూడా చెప్తుంది. ఇప్పుడు కనుక మిగతా హీరోయిన్లు ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇది కేవలం కూడా ఒక అనసూయ మీదే కాదు, రేపు వేరే హీరోయిన్ల మీద కూడా ఇటువంటిది వస్తుంది. ఎందుకంటే ఇటువంటి యొక్క ఫొటోస్ పెట్టకూడదని చెప్పేసి సెన్సార్ బోర్డుకి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అలాగే కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందువల్లే వీళ్ళు ఇటువంటివి పెడతారు. కాబట్టి అటువంటిప్పుడు మీరు అసలు ఇన్స్టాగ్రామ్లో మీ బికినీ ఫొటోస్ పెట్టకుండా ఉండేటువంటి విధంగా కూడా మీరు చేయవచ్చు. అప్పుడే ఈ సమాజం అనేటువంటిది కూడా శాంతిస్తుంది. కాబట్టి వెంటనే కూడా హీరోయిన్లు అనేటువంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అనసూయకి సపోర్ట్గా సినిమా ఇండస్ట్రీ అంతా నిలబడాలి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.